తిరుమలలో నిబంధనలు అతిక్రమించి విశాఖ శారదా పీఠాధిపతి నిర్మిస్తున్న 2 అదనపు అంతస్తుల విషయంలో హైకోర్టు కమిషన్ నియమించిందని, ఇప్పటికైనా టీడీపీ అదనంగా నిర్మిస్తున్న అంతస్తులను పడగొట్టాలని, అదేవిధంగా తిరుమలలో ఉన్న మఠాల లీజులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్. మరిన్ని వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. తిరుమలలో విశాఖ పీఠాధిపతి నిర్మించే వసతి గృహం విషయంలో హైకోర్టు కమిషన్ నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా ఏదైతే నిబంధనలు అతిక్రమించి విశాఖ పీఠాధిపతి 2 ఫ్లోర్లు అదనంగా నిర్మిస్తున్నాడంటూ ఆరోపణలు రావడము, దీని మీద హిందూ సామాజిక సంఘానికి సంబంధించిన ఓంకార్ అనే వ్యక్తి కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. దీనిపైన మరిన్ని వివరాలు మనతో మాట్లాడడానికి టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. అసలు టీటీడీలో నిబంధనల ఉల్లంఘన విశాఖ శారదా పీఠాధిపతి చేశాడని మీరు ఆరోపిస్తున్నారు. కోర్టు కూడా ఈ విషయం మీద కమిషన్ నిర్వహించిందని అంటున్నారు. ఎంతవరకు నిజం? ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి హిందూ ధార్మిక క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా భూ కబ్జాలు జరుగుతున్నాయంటే ఒళ్ళు గుగ్గురుపాటు పడుతున్నాయి. కింద రాష్ట్ర ప్రభుత్వం విశ్వవిద్యాలయ భూములు, చెరువుల భూములు, ప్రైవేట్ భూములు అన్నీ కబ్జా చేసిన చాలకుండా తిరుమల కొండపైన కూడా విశాఖ శారదా పీఠం వారు పూర్తిగా ఉల్లంఘనలకు పాల్పడ్డారు. దాదాపు 2 బ్లాకులు నిర్మించడం కోసం G+3కి పర్మిషన్ తీసుకున్నటువంటి విశాఖ శారదా పీఠం వాళ్ళు టీటీడీ వాళ్ళు అనుమతించారు. వాళ్ళు G+3 కాకుండా G+5 కడుతున్నారు. ఇంత పెద్ద నిర్మాణం జరుగుతూ ఉంది. పైగా పూర్తిగా నిబంధనలు ఉల్లంఘించి పార్కింగ్ ప్లేస్ వదలలేదు. 5000 SFTకి పర్మిషన్ ఇస్తే అదనంగా 4800 SFTలు మళ్ళీ ఆక్రమించున్నారు. పైగా టీటీడీ తరఫున కౌన్సిల్ హైకోర్టు ముందు ఏం వాదిస్తున్నాడంటే, పిల్లు మేము ఉల్లంఘనలు జరిగిన మాట వాస్తవమే, దానికి సంబంధించి 25 లక్షల రూపాయలు చెల్లించి మేము రెగ్యులరైజ్ చేసుకున్నామంటాడు. ఈ మాట చెప్పడానికి కనీసం ఇంగిత జ్ఞానం ఉందా అని అడుగుతున్నాను. ఇంత పెద్ద ఉల్లంఘనలు, ఇంత పెద్ద కబ్జా చేస్తూ ఉంటే టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఏం చేస్తున్నాడు, జేఈఓ ఏం చేస్తున్నాడు, రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారు, చీఫ్ ఇంజనీర్ ఏం చేస్తున్నారని అడుగుతున్నా. ఒక సామాన్యుడు చిన్న కబ్జా, ఒక చిన్న తట్ట పెట్టుకునే వ్యాపారం చేస్తే వెంటనే విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు వచ్చి హడావిడి చేస్తారు కదా. ఇంత పెద్ద ఉల్లంఘనలు జరుగుతూ ఉంటే విశాఖ శారదా పీఠాధిపతి చట్టానికి అతీతుడా? తీరా ఇప్పుడు కోర్టుకి ఒక వ్యక్తి ఓంకార్ అనే వ్యక్తి పిల్లేస్తే కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఏమనేసి, ఎక్కడ పనులు అక్కడే స్టాప్ చేయండి అంటూ వివేకానంద అనే ఒక న్యాయవాదిని కోర్టు కమిషన్గా నియమించడంతో పాటు 50,000 రూపాయలు కోర్టు కమిషన్కి ఫీజు కింద చెల్లించారు. ఎవరు? పిటిషనర్ ఎవరైతే ఓంకార్ ఉన్నాడో అతను 25,000, అదేవిధంగా టీటీడీ కూడా 25,000 చెల్లించి ఆ కోర్టు కమిషన్ నియమించినటువంటి అడ్వకేట్ వచ్చి పరిశీలిస్తాడు. ఇక్కడ పరిశీలించడానికి ఏం లేదు. మీరు 25 లక్షల రూపాయలు విశాఖ శారదా పీఠం వాళ్ళు కట్టారంటే దాని అర్థమైంది మీరు నిబంధనలు ఉల్లంఘించినట్టే కదా. నేను అడిగేది, ఒక ఐఏఎస్ ఆఫీసరే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉండుంటే ఇటువంటి ఉల్లంఘనలు జరిగి ఉంటుందా? ధర్మారెడ్డికి ఎందుకు విశాఖ శారదా పీఠం పైన అంత ప్రేమ చూపిస్తున్నాడు? విశాఖ శారదా పీఠాధిపతి ఏం చట్టానికి అతీతుడా? ఇంకేమైనా ఈ చీఫ్ ఇంజనీర్లు, ఈ సూపరింటెండెంట్ ఇంజనీర్లు, ఈ ఈఈలు, ఈ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసులు అంతా ఏం చేస్తున్నారయ్యా? ఏం మీ విశాఖ శారదా పీఠం వాళ్ళు రూములు కట్టుకుంటే టీటీడీ కట్టలేని పరిస్థితి ఏమైనా ఉందా? ప్రతిరోజు ఇటువంటి కబ్జాలకి నిలయమైపోయింది తిరుమల తిరుపతి దేవస్థానం. తక్షణం టీటీడీ ధర్మారెడ్డిని రీకాల్ చేయాలా. ఆయన ఉండటం వల్లే కోట్లాది మంది హిందూ భక్తుల యొక్క మనోభావం మీద అయితే తిరుమలలో ఇలాంటి అతిక్రమణలు ఇది ఒకటేనా, ఇంకా చాలా ఉన్నాయి? ఇప్పుడు విశాఖ శారదా పీఠం 2 బ్లాకులకి పర్మిషన్ తీసుకునింది. సన్యాసికి ఆయన వచ్చే వాళ్ళు భక్తుల కోసమే కదా, ఆయన సొంతానికి కాదు. ఏం భక్తులు అంటే అందరి దగ్గర డబ్బులు రూముల కోసం 2,000 రూపాయలు 3,000 రూపాయలు వసూలు చేస్తాడు. పైగా ఆ రెండు బ్లాకులు కూడా తిరుమల కొండలో ఉన్న అన్ని మఠాలు మ్యారేజ్ కాంట్రాక్టులు దళారీల చేతులకు వెళ్ళిపోయింది. వీళ్ళు ఊరికే చెప్తారు ఏదో వచ్చే భక్తులకు మేము సేవ చేస్తాం. సేవ అంటే ఏంది? ఫ్రీగా చేయాలా? అన్నదానం పేరుతో డబ్బులు వసూలు చేసేది, రూములు కేటాయిస్తామని డబ్బులు వసూలు చేసేది. ఏం సేవ చేస్తున్నారు మాకు అర్థం కాదు. పైగా మేము విశాఖ శారదా పీఠాన్ని అడుగుతాం. ప్రతిరోజు ఉదయం నిద్రలేస్తే ప్రవచనాలు చెప్పేది, ధర్మం రక్షతి రక్షత అని చెప్పి ఊరికే ఉపన్యాసం దంచేది. మరి నువ్వు భూ కబ్జా చేసి ఉండవే, నీకు ఉందా? అర్హత ఉందా? ధర్మం రక్షతి రక్షత అని చెప్పేటువంటి అర్హత నీకు ఉందా అని చెప్పి ఆయన సేవలకు మెచ్చి, ఆయన యొక్క ఆధ్యాత్మిక చింతనకు మెచ్చి గతంలో తెలంగాణ ప్రభుత్వం కూడా ఆయనకు భూములు కేటాయించింది. మీరెందుకు ఆయన తప్పుపడుతుంది? తెలంగాణ ప్రభుత్వం భూములు కేటాయించింది. దేనికోసం కేటాయించింది? విశాఖ శారదా పీఠానికి 2 ఎకరాలు అవసరమా? విశాఖపట్నంలో ఉన్న పీఠానికి సరిపోదా? తెలంగాణలో భూములు, తిరుమల కొండపైన బ్లాకులు, పెద్ద పెద్ద బ్లాకులు. నేను అడిగేది విశాఖ శారదా పీఠాన్ని కానీ, టీటీడీ అధికారులు కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ సేవ అంటే ఏంది? ఫ్రీగా చేసే సేవ. మీ డిమాండ్
మా డిమాండ్ తక్షణం కొండపైన ఉన్నటువంటి మఠాలన్నింటినీ లీజ్కి ఇచ్చినారని చెప్తున్నారు. ఒకటే మాట వాళ్ళు, ఏందా ఇంత పెద్ద ప్రైవేట్ వ్యక్తులకి ఇస్తారంటే, లేదు వాళ్ళు ఏది సేవ చేస్తామంటే మేము లీజ్కి ఇచ్చినామంటారు. నేను కూడా అడుగుతాను, నాకు కూడా ఇస్తారు లీజ్కి ఏమన్నా? మీకేం కావాలి? నాకు కూడా ఇస్తే నేను కడతాను, పెద్ద భవంతి కట్టి, లేకుంటే దళిత భవనం లేకుంటే గిరిజన భవనం కట్టి నేను కూడా భక్తులకి సేవ చేస్తాను. ఇమ్మని చెప్పండి చూద్దాము. అంత పెద్ద దీని వెనకాల పెద్ద మాఫియా ఉంది. మీకు ఉంది కదా, మీకు అతిరామ్జీ మఠం ఉంది కదా. అతిరామ్జీ మఠం ఎవరి చేతిలో ఉంది? అది మా చేతిలో ఉందా? టీటీడీ అధికారులు, పెద్ద పెద్ద దళారీలు, దొంగల చేతిలో ఉంది. అది మొత్తం మఠాలన్నీ ఈ విధంగా అది ఆక్రమణలకు గురై మ్యారేజ్ కాంట్రాక్టర్ల దగ్గర దళారీల చేతుల్లోకి వెళ్ళిపోయింది. వాళ్ళు దాంట్లో పెళ్ళిళ్ళు చేసుకుని ఒక్కొక్కడు 2 కోట్లు 3 కోట్లు పెట్టుకుని దాన్ని లీజుకు తీసేసుకున్నారు సార్. మళ్ళీ దానిలో ప్రత్యేకంగా ఏముంది? జగం ఎరిగిన సత్యము. ఒక్కొక్క పెళ్లికి 5 లక్షల నుండి 50 లక్షల దాకా వసూలు చేస్తారు. ఇప్పుడైతే ఆ నిబంధనలు అతిక్రమించిన ఒకటే డిమాండ్ చేస్తున్నాం సార్, ఒకటే డిమాండ్ చేస్తున్నాము. విశాఖ శారదా పీఠం నిర్మించిన భవనాలు మొత్తం డెమాలిష్ చేయాలి. అప్పుడు కానీ వీళ్ళు భయం రాదు. కరకట్ట పైన చంద్రబాబు నాయుడు గారు కట్టినట్టు ఉన్నటువంటి భవనాలన్నీ అదేది ప్రజావేదిక నిబంధనలు ఉల్లంఘించి కట్టినారని డెమాలిష్ చేసినావు కదా. విశాఖ శారదా పీఠం కూడా డెమాలిష్ చేయి, నీకు సత్తా ఉంటే దమ్ము ఉంటే. జగన్మోహన్ రెడ్డి సూటిగా అడుగుతున్నా నేను, ఇదే వైలేషనే కదా ఇది. G+3 పర్మిషన్ తీసుకున్నావు, G+5 కడుతున్నావు, ఏం కళ్ళు మూసుకొని ఉన్నావా? ధర్మారెడ్డి గారు మాట్లాడితే ఛాలెంజ్లు ఇసిరేది, నా అవినీతి నిరూపించండి. ఈరోజు కోర్టు కమిషన్ వేసింది. ఎందుకు రాజకీయ నాయకులాగా సవాలు విసిరేది? ఎందుకు? ఏం కనిపించదా నీకు? ఇంత పెద్ద అవినీతి, అక్రమం, భూ కబ్జా, ఇంత పెద్ద ఉల్లంఘనలు నీ కంటికి కనిపించలేదా? ఏం చేస్తున్నారు నువ్వు? విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఏం చేస్తుంది? ఆయన జగన్మోహన్ రెడ్డికి దగ్గరగా ఉన్న స్వామీజీ, ఏ మోహన్ రెడ్డికి దగ్గరగా ఉన్న స్వామీజీ అయినా చట్టం ఒకటి ఉంది కదా. ఎవరైనా కానీ చట్టాన్ని అనుసరించే కదా పనిచేయాలా. టీటీడీ యాక్ట్ ఉంది కదా. నేను అడిగేది ఒకటే సూటి ప్రశ్న అండి, నీకు ఇచ్చిన స్పేస్ ఎంత, నువ్వు కట్టిన నిర్మాణం ఎంత? ఎందుకు మీరు అధికారంలోకి వస్తే ఏం చేస్తారు? మేము అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా ఇట్లాంటి ఉల్లంఘనలందరికీ నోటీసులు ఇస్తాం. చట్ట ప్రకారం టీటీడీ ఇస్తామంటున్నారు కానీ మీరు కూలగొట్టలేరా? నేను చెప్తున్నా కదా, నిబంధనలు ఏం చెప్తున్నా దాని మేరకు డెమాలిష్ కూడా చేస్తాం మేము, యాజ్ పర్ రూల్స్. మేము స్వాధీనం చేసుకున్నాం. మా డిమాండ్ అదే, తిరుమల కొండపైన ప్రైవేట్ వ్యక్తుల యొక్క మఠాలే ఉండకూడదు. అసలు మేము స్వాధీనం చేసుకున్నాం. టీటీడీ నిర్వహిస్తుంది వాటిని. మీరు ఎవరు నిర్వహించేది? మీరే మఠాలు నిర్వహిస్తున్నారా? కొట్టుకుంటున్నారు, పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టుకుంటున్నారు మఠాలపైన ఆధిపత్యం కోసం. కాబట్టి ఇవన్నీ కూడా ఉల్లంఘనలు. మేము రూలింగ్లోకి వస్తే అన్ని మఠాలను స్వాధీనం చేసుకొని భక్తులకు, సామాన్య భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తాం. తిరుమలలో ఏదైతే విశాఖ శారదా పీఠాధిపతి నిర్మిస్తున్న అతిథి గృహంలో 2 అంతస్తుల అనుమతులు లేకుండా కట్టారు. దీనికి సంబంధించి కమిషన్ కూడా కోర్టు ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా ప్రభుత్వం అయితే టీటీడీ వెంటనే ఆ 2 అంతస్తులను కూలగొట్టాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా తిరుమలలో ఉన్న మఠాలన్నీ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్నాయి. ఆధ్యాత్మిక గురువులంతా ప్రైవేటు వ్యక్తులకు లీజులకు ఇచ్చిన పరిస్థితుల్లో ఆ మఠాలను వెంటనే ఖాళీ చేయించి టీటీడీ స్వాధీనం చేసుకోవాలని తిరుపతికి చెందిన టీడీపీ నాయకుడు సప్తగిరి ప్రసాద్ డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ వేణుతో దామోదర్, తిరుపతి నుంచి.